హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి, ఎరగంటి హస్బెండ్. 10th ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఏరా స్నేహ, నువ్వు ఎందుకు అలా ఉడికించుతావు అని అడిగాడు అభి. చెల్బే, ఆ సోదిమోహన్ దానికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం అని. రే మళ్ళీ ఒకసారి సిరిని అడగరా, తను ఒప్పుకుంటుందేమో అన్నాడు ఆశ చావక గగన్. నువ్వు ముయ్, దాన్ని నేను రిక్వెస్ట్ చేయడమా, నెవర్ అన్నాడు మన యాటిట్యూడ్ బాబు. నువ్వు నీ ఈగో తగలడా అని కొనుక్కున్నాడు గగన్. లైట్ సెట్ చేస్తుంటే చూస్తున్నాడు అభి. అంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి అభిని చూస్తూ, ఏంటి యూత్ ఐకాన్ ఏం చేస్తున్నావు అని సాగదీశాడు. నీలాంటి గుడ్డుగుర్రానికి పళ్ళు తోముతున్నాను అని వ్యంగ్యంగా అన్నాడు అభి. నా దగ్గర సెగలు బాగానే పోతావులే. అవును, నువ్వేదో డ్రామా వేస్తాను అని ఊరేగావంట, నిజమేనా? రియల్గానే రోజుకో షో చేస్తావు, ఇంకా స్టేజ్ మీద కూడా నువ్వేనా? నీ మొహం చూసి బోరు కొట్టింది కాబోలు ఆ సిరివల్లికి, అందుకే ఎడమకాలతో తన్నిందంట అని గ్యాప్ ఇచ్చి, అదే నీతో పార్టిసిపేట్ చేయడం అంటే కుదరదు పొమ్మందని కాలేజ్ అంతా ఒకటే టాక్ అన్నాడు అభిని రెచ్చగొట్టాడు కళ్యాణ్. వీడు కావాలని ఏదో గొడవకు దిగుతున్నాడు అభితో, వీడికి అసలే ముక్కు మీద కోపం అనుకుని, ఏ కళ్యాణ్, నీకు ఏ పని పాట లేదా? ఊరు సొల్లు మోసుకు తిరగడమేనా? ఏం పని లేకపోతే కాస్త అక్కడ స్టేజ్ కడుతున్నారు, హెల్ప్ చేయి అన్నాడు గగన్. రే, నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? అలాంటి లేబర్ పనులు చేసేవాడిలాగా ఉన్నానా? నా రేంజ్కి 100 మంది పని వాళ్ళని పెట్టుకోగలను అని గగన్ మీదకు దురుసుగా వెళ్తున్నా కళ్యాణ్ ముందు వచ్చి నిలబడి, అలాంటి వర్క్ వీడికి చెప్పకూడదురా. ఎవరినైనా బ్లేమ్ చేసే పనులుంటే చెప్పు. అలసట అనేది లేకుండా 4 భుజానం వేసుకుని కాలేజ్ అంతా తిరిగి మరీ చెప్తాడు సొల్లు అని హేళన చేశాడు అభి. అభి వైపు బుసలు కొడుతూ చూస్తూ, ఈ ఫోజులకు ఏం తక్కువ లేదులే, ఒక ఆడపిల్ల నీతో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పించలేకపోయిన వాడివి నువ్వు నాకు చెప్తున్నావా అని వ్యంగ్యంగా నవ్వి, ముందు ఆ సిరితో ఓకే చేయించుకో, అప్పుడు పలుకు ప్రగల్భాలు అని హేళనగా మాట్లాడి, ఎక్కడ టచ్ చేయాలి అక్కడ టచ్ చేసి, పదండ్రా అని తన భజన్ బ్యాచ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అభి ఈగో హర్ట్ అయ్యి విసురుగా సిరి క్లాస్ వైపు వెళ్ళాడు. రే మచ్చ ఆగరా అంటూ వెనకే గగన్ కూడా వెళ్ళాడు. ఏం రచ్చ చేస్తాడో సిరి దగ్గరని భయపడి. సిరి బెంచ్ జారబడి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచనలో పడింది. అభి రావడంతోనే సిరి రెక్కపుచ్చుకుని పైకి లేపి ఏయ్ అని అరిచాడు. అభి సడన్గా అలా తనపై పైకి లేపి అరవడం ఏమీ అర్థం కాక బిత్తరపోయి చూస్తుంది షాక్గా. సిరిని కాల్చేసేలా చూస్తూ, ఇంకోసారి లవ్వు కొవ్వు అని నా ఎదుటికి వచ్చావా, నుంచిన చోటే గొయ్యి తీసి పాతేస్తా, మైండ్ ఇట్ అని అరిచాడు. సిరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూసింది అభి వైపు. సిరిని పక్కకు లాగుతూ, అభి ఏంటిది, ఇదేనా నీ సంస్కారం? ఒక అమ్మాయిని ఇలా ఇంతకుముందు వచ్చి అంది కోపంగా ప్రియాంక. అప్పుడు చూశాడు క్లాస్ మొత్తం విచిత్రంగా తమనే చూస్తుండటంలో చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ కలిగి సారీ అని వెళ్ళిపోయాడు అభి. సారీ సిరి, వాడి తరపున గగన్ అన్నాడు. గగన్ వైపు కోపంగా చూస్తూ, మీ ఫ్రెండ్కి మేనస్ తెలీదా? ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించు ఫస్ట్ అని మొహం చిట్లించింది ప్రియాంక. వాడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడంటే అని కళ్యాణ్ అన్నవన్నీ చెప్పాడు. అయితే మాత్రం అంత ఆవేశమా? ఆలోచన లేని ఆవేశం ఎప్పటికైనా ప్రమాదమే, చెప్పండి మీ ఫ్రెండ్కి అంది ప్రియాంక. సిరికి కళ్యాణ్ మాటలకు కోపం వచ్చి, మీ ఫ్రెండ్తో చెప్పండి తనతో నేను డ్రామాలో పార్టిసిపేట్ చేస్తాను, స్క్రిప్ట్ ఇవ్వమనండి, రిహార్సల్కి వస్తాను అంది. గగన్ ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగానే చెప్తున్నావా అన్నాడు. గగన్తో ఎస్ అని, ఎవడి ముందు నా అభిని తలదించుకోకూడదు, వెళ్ళండి అంది సిరి. థ్యాంక్ యూ మా, ఇప్పుడే పేపర్స్ అని సంతోషంగా వెళ్ళాడు గగన్. ఏ సిరి, నీకు ఏమైనా పిచ్చా? అలాంటి ఎరగంట పర్సన్కి నువ్వు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వడం నాకు నచ్చలేదు అని చిరాగ్గా చూస్తూ అంది ప్రియాంక. నువ్వు కూడా ప్రేమించవే, నీకు తెలుస్తుంది అంది నవ్వుతూ సిరి. వామ్మో, నాకు వద్దే బాబు, ఆ ఈచ్ నేను గోక్కోలేను అంది ప్రియాంక మొహం ఒకలా పెట్టి. ఇదంతా చాటు నుండి చూసిన కళ్యాణ్ ఎస్, నేను అనుకునే సాధించా అనుకుని హ్యాపీగా వెళ్ళాడు. గగన్ అభి సిరులను కలపడానికి నాటక ప్రోగ్రాం ప్లాన్ చేస్తే కళ్యాణ్ మాత్రం ఇది అడ్డం పెట్టుకుని ఎలా అయినా వాళ్ళను విడగొట్టే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. చూద్దాం ఎవరు సక్సెస్ అవుతారు. అభితో చెప్పి ఒప్పించి స్క్రిప్ట్ పేపర్ సిరికిచ్చాడు. నెక్స్ట్ డే నుండి డాన్స్ నేర్పించే మేడంతో చెప్పి సిరితో రిహార్సల్ చేయించాడు గగన్. అభికి రిహార్సల్స్ అవసరం లేదు, ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడమే కదా.
కాలేజ్ ఫెస్ట్ రోజు రానే వచ్చింది. అభి సారథ్యంలో డెకరేషన్ ఇరగదీశారు. ప్రిన్సిపాల్ అవన్నీ చూసి మెచ్చుకుంటూ నైస్ అని, గుడ్ జాబ్ అని భుజం తట్టి వెళ్ళారు. సిరి తన మామ్ని విసిగించి హాఫ్ శారీ కట్టించుకుని తన పొడవాటి జడకు మొగలి పూలను గుప్పించి చెవులకు పెద్ద పెద్ద బుట్టకమ్మలు పెట్టి మెడలో డైమండ్ పెండెంట్ వేసుకుంది. నడుముకు సన్నని హిప్ చైన్ పెట్టుకుని గల్లు గల్లుమనే మువ్వల పట్టీలు పెట్టుకుని బుట్టబొమ్మలా రెడీ అయ్యింది. అద్దంలో చూసుకుంటే ఎలా ఉన్నా మామ్ అని కళ్ళెగరేసింది. సుహాన తృప్తిగా చూస్తూ బంగారు బుట్టబొమ్మలా ఉన్నావు అని నుదుటిని ముద్దు పెట్టుకుని వెళ్ళి నీ మామూకి చూపించు అని అంది. రూమ్ నుండి మాము అని ర్యాబిట్లా గెంతుతూ వచ్చింది, పరికిని 2 చేతులతో ఎత్తిపట్టుకుని. వస్తున్న మేనకోడల వైపు రెప్ప వేయకుండా అలా చూశాడు రవీంద్ర. బొంగరంలా తిరుగుతూ ఎలా ఉన్నాను మాము అంది నవ్వుతూ. అపరంజి బొమ్మలా ఉన్నావురా సిరులు అని నుదుటిన కిస్ చేశారు. జయ, బాబోయ్ బుజ్జమ్మ, మీకు దిష్టి పెడుతున్నారు అందరూ, ఆగండమ్మా అని కిచెన్లోకి పరిగెత్తింది పీటీ ఉషల. ఎంత వేగంగా వెళ్ళింది అంతే వేగంగా వచ్చింది. చేతులతో దిష్టి తీసే ఆయుధాలతో సిరి ముందు నిలబడింది. వరుసగా తెచ్చిన వాటితో దిష్టి తీయడం మొదలుపెట్టి తీశాక అమ్మయ్య ఇంక ఏ దృష్టి కళ్ళు మీ మీద పడవు అంది ఊపిరి పీల్చుకుంటూ వెళ్ళింది. అందరూ నవ్వారు. జయ్య హడావిడికి పద ఈరోజు నేను డ్రాప్ చేస్తా అన్నాడు రవీంద్ర. సుహానాకి చెప్పి ముద్దు పెట్టి జయ్తో బై అని చెప్పి తన మామూతో కలిసి కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి రాగానే కారు నుండి దిగి బై మాము అని హ్యాండ్ కిస్ చేసింది. ఇదంతా దూరం నుండి చూసిన అభి మొహం కోపంతో ఎరబడింది. సిరి ఎవరినో కిస్ చేయడం నచ్చక లోలోనే మండింది. ఎందుకో ఆ మంట. మరి సిరి ఎవరినో కిస్ చేస్తే ఈయనకెందుకంట ఆ మంట? ప్రియాంక కూడా రావడంతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. చేతులు ఖాళీగా ఉండటంతో రోజు ఫ్లవర్స్ తెచ్చే పిల్ల అలా ఉత్తి చేతులు ఊపుకుంటూ రావడం అగ్నికి ఆజ్యం పోసినట్లు మరింత మండింది ఎర్రగొంట బాబుకి. సిరిని కాల్చేసేలా చూస్తున్నాడు. అభి చూపుల వేడికి సిరిలో గాబరా పుట్టింది. ఇదేంటి ఎంత కోపంగా చూస్తున్నాడు అనుకుని హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అంది నవ్వుతూ. ఆ ఫైర్ చూపులతోనే బ్యాడ్ మార్నింగ్ అని. ఫ్లవర్స్ లేకుండా ఊరికే వచ్చావే అని అడిగి రోజు ఇస్తున్నాగా, ఒకరోజు ఇవ్వకపోతే ఏంటిలే ఈ బొంగులోగాడికి అని చేతులు ఊపుకుంటూ వచ్చావా అని తన అక్కసు వెలగక్కాడు. అభి అలా ఉడుక్కోవడం చూసి భలే ముచ్చటగా అనిపించి నవ్వుతూ అలా నేను ఎందుకు అంటాను సార్ అని సాగదీసి కొంగుచాటు నుండి తీసింది మొగలు రేగులతో చేసిన చిన్న బొక్కే ఇస్తూ తన ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని అభిని ఆరాధనగా చూస్తూ నిన్నే వలచా నన్నే మరిచా మై యారగంట హస్బెండ్ అని చెప్పి తుర్రుమంది సిరివల్లి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్.